మన దగ్గర మన హిందూ దేవీ దేవతలు 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉండగా ఎందుకు పోతావురా ఇతర మతస్థుల దేవుళ్ళ దగ్గర దండగా? గుర్తుపెట్టుకోరా సెక్యులర్ హిందువా, నీకు ఏడపోయినా ఏం వచ్చేది లేదు, పోయేది ఏమీ లేదు. ఏమి మన దగ్గరనే మన సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా. నువ్వు ఆ దర్గా ఈ దర్గా ఆ మసీదు ఈ మసీదు తిరిగి బిచ్చగాన్ లెక్క ఎందుకు తన్నులు తింటున్నావురా? నీకు సిగ్గు శరం ఏమైనా ఉందారా? ఆడ మొన్న జాంగీర్పీర్ దర్గాలో పోయి తన్నులు తిన్నారంట కొండగొర్రె హిందువులు కొంతమంది. బుద్ధి, సిగ్గు, శరం, మానం, మర్యాద, ఈ పుట్టుక హిందూ పుట్టుకనా లేకపోతే అక్కడిక్కడ కానీ చెక్క పుట్టుకనా? ఇంకెన్ని రోజులు ఇట్లా తన్నులు తింటావు? ఎంతమందితో తన్నులు తింటావు? నీకు తన్ననీకే రాదా? ఇటువంటి దర్గాలన్నీ కబ్జాలు చేసి కట్టినవి, దాంట్లో మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేకే రాదా? అసలంటే ఈ దర్గాలన్నీ కబ్జాలు చేసి కట్టినవి, జాగా కబ్జా కోసమే దర్గా కట్టి నిన్ను రమ్మని చెప్తాడు, నీ దగ్గర పైసలు గుంజుకుంటాడు. నువ్వు ఆయన షాప్లో తీసుకోకపోతే నీకు తన్ని తరిమేస్తాడు. ఇంతగానం చేసాడు అవసరమా? కుక్కన్న మేలు కదరా నీకన్నా, దర్గాకి ఎందుకు పోతావురా దరిద్రుడా?